సరే గోమతి చక్రాన్ని ఒక కుంకుమ భరిణెలో ఉంచుకొని ప్రతిరోజు ఆ కుంకుమను బొట్టులాగా పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రులవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా చాలామంది చిన్నపిల్లలకు దృష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి దోషాల వల్ల అన్నం సరిగ్గా తినకపోవటం, మొండితనంగా ప్రవర్తించటం, స్కూలుకి వెళ్ళకపోవటం ఇలాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు ఎలాంటి దృష్టి దోషాలున్నా సరే ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగింపజేసుకోవాలంటే మంగళవారం రోజు ఒక గోమతి చక్రం తీసుకొని వాళ్ళ మెడలో ధరింపజేయాలి. చిన్నపిల్లల మెడలో గోమతి చక్రాన్ని చక్కగా దండలాగా వేసినట్లయితే వాళ్ళకి ఎలాంటి దృష్టి దోషాలున్నా, ఎలాంటి బాలారిష్ట దోషాలున్నా వాటి నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే చాలామంది ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. గృహ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు గోమతి చక్రాలు 11 తీసుకొని వచ్చి